అరే వీరరాజు రెడ్డి మీ ఊరికొచ్చా, మీ ఇంటికొచ్చా, మీ నట్టింటికొచ్చా. మా బాబాయ్ నటసింహ నందమూరి బాలకృష్ణ యువసేన ఫ్యాన్స్ అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. తుమ్మల చందు గారు ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారు. మార్చి 2న పుట్టి నైజాంలో దాదాపు 100 థియేటర్లో రిలీజ్ చేస్తున్నారు. సంక్రాంతి అంటే బాలకృష్ణనే. ఎందుకంటే ఇంతకుముందు ముద్దల మావయ్య కానీ దాంతో పెద్దనే సినిమా కానీ ఇవన్నీ సంక్రాంతిలో రిలీజ్ అయ్యి చాలా రికార్డ్స్ క్రియేట్ చేసినాయి. తర్వాత సమ్మసింహారెడ్డి వచ్చి ఆ రికార్డ్స్ అన్నీ బద్దలు కొట్టి ఒక సెన్సేషన్ క్రియేట్ చేసింది. సీమాకి సింహం ఎవరు ఉన్నారంటే అది నందమూరి బాలకృష్ణనే. రాయలసీమ సినిమా చేయాలంటే, ఫ్యాక్షన్ సినిమా చేయాలంటే అది బాబాయ్ తప్ప ఇంకా ఎవరికి సాధ్యం కాదు. అంత అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. ఆ ఎమోషన్ కానివ్వండి, ఆ డైలాగులు కానివ్వండి, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా డైలాగులు కానివ్వండి, చాలా ఇంటెన్స్గా, చాలా ఎమోషన్గా ఇన్వాల్వ్ అయ్యి అద్భుతంగా పండించారు. అది ఏ హీరోకి సాధ్యం కాదు. అది ఓన్లీ ఎన్బీకేనే, ఆయన వల్లే సాధ్యం అవుతుంది. ఈవెన్ మీరు డ్యాన్స్ చూడండి, కొత్త డ్యాన్స్ క్రియేట్ చేశారు. అప్పుడు అది మన అందల ఆడబొమ్మ, నందమూరి నాయక, అద్భుతమైన సాంగ్స్. అప్పుడు మనీష్ శర్మ గారు చాలా ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు. అప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేశారు. అప్పుడు అందరు హీరోస్ అందరూ ఇప్పుడు మనీష్ శర్మ వెనక పట్టడం జరిగింది. బాబు మాకు మ్యూజిక్ ఇవ్వండి, మాకు మ్యూజిక్ ఇవ్వండి, ప్రొడ్యూసర్ కానివ్వండి, ఇంకా చిన్న చిన్న బడ్జెట్ ప్రొడ్యూసర్ కానివ్వండి, ఇలా మొత్తం ఇండస్ట్రీ అంతా మనీష్ శర్మని తెలుసుకున్నారు అని పేరుని. అలానే మనం బాబాయ్ గురించి చెప్పాలంటే అప్పుడు బాగా హెవీ సబ్జెక్టు, బాగా హెవీ డైలాగ్స్ ఉన్న సబ్జెక్ట్, హెవీ ఎమోషన్ చేయాలంటే అది సమ్మరితో స్టార్ట్ అయింది. తర్వాత ఆ ట్రెండ్ని ఇంకా ప్రతి హీరో నేను ఒక సింహంలాగా నేను పేరు తెచ్చుకోవాలని చెప్పి చాలా ట్రై చేశారు. ఎన్నో రకాల సినిమాలు చేశారు కానీ అది కుదరలేదు. కానీ ఆ సినిమా కూడా మంచి హిట్ అయినాయి. అది ఒక ట్రెండ్ సెట్గా నిలబడింది ఆ సినిమా సమ్మసింహారెడ్డి. మన డైరెక్టర్ గురించి చెప్పాలంటే బి గోపాల్ గారు చాలా అద్భుతంగా చిత్రీకరించారు. ప్రతి షాట్ని, ఫ్రేమ్ని చాలా జాగ్రత్తగా అద్భుతంగా రావాలి. తెర ముందు, స్క్రీన్ ముందు ఫ్యాన్స్కి చాలా కనువిందుగా ఉండాలని చెప్పి చాలా జాగ్రత్త పడి చిత్రీకరించడం జరిగింది. ఆయనకి నిజంగా మా నందమూరి ఫ్యామిలీ నుంచి ఆయనకి చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అంత చక్కటి సినిమా అందించారు మా నందమూరి ఫ్యాన్స్కి. వాళ్ళని తల్లా ఎత్తుకుని తిరిగేటట్టు చేశారు బి గోపాల్ గారు. ఈ వేదిక నుంచి మీకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆయన అప్పుడు సమ్మసింహారెడ్డి కదండి లారీ డ్రైవర్, దాంతో నరసింహనాయుడు, మన అంత లారీ డ్రైవర్ రౌడీ ఇన్స్పెక్టర్, దాని తర్వాత సమ్మసింహారెడ్డి నరసింహనాయుడు, ఇలా ఎన్నో అద్భుతమైన సినిమాలు సార్. కానీ సమ్మసింహారెడ్డి ఆయనకు ఒక మైల్ రాయిగా నిలిచిపోతుంది, స్పెషల్గా నిలిచిపోతుంది. ఎందుకంటే ఇట్స్ ఫస్ట్ ఫ్యాక్షన్ మూవీ ఈ ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో చూసుకుంటే. మీ ఊరికి వచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా అని ఒక డైలాగ్ ఉంది. ఆ డైలాగ్ చాలా ఇంటెన్స్ ఉండాలి, చాలా ఎమోషన్తో చెప్పే విధంగా ఉండాలి. ఆ డైలాగ్స్ రైట్ అవ్వగా ఆ విధంగానే ఉండాలి. దానికి బి గోపాల్ గారు, ఆ రైటర్స్ అప్పుడు పచ్చూరు బ్రదర్స్ గారు, వీళ్ళందరూ చాలా జాగ్రత్త పడి చాలా చక్కగా చేసుకోవడం జరిగింది. సమ్మసింహారెడ్డి డైలాగ్ ఇప్పుడు మీరు చూస్తారు, మీరు ముందు మార్చి 2న ఎలా వెళ్తుందో ఈ జనరేషన్స్ వాళ్ళు కదా, ఇప్పుడు ఐటీ వచ్చిన కొత్త జనరేషన్స్ వీళ్ళుగా మీరందరూ చూసి ఈ సినిమాని అల్లరించని చెప్పి, మీకు నచ్చుతుందని చెప్పి నేను అందరినీ కోరుకున్నాను. మీరు అందరు సినిమా చూడాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను. అండ్ బి గోపాల్ గారికి థ్యాంక్స్ తెలియజేసుకున్నాను. అలాగనే నేను ఇక్కడికి ఇచ్చేసిన పాత్రికలకి అందరికీ నా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. అరే వీరరాజు రెడ్డి మీ ఊరికొచ్చా, మీ ఇంటికి వచ్చా, మీ నటింటికి వచ్చా.